నెల 26న విజయ్ దేవరకొండ రష్మిక వివాహం జరగనుంది. మార్చి 4న తాజ్ కృష్ణలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. పెళ్లికి సంబంధించిన వివాహ పత్రిక వైరల్ అవుతోంది. మరోవైపు పెళ్లి పనుల్లో విజయ్ దేవరకొండ రష్మిక బిజీ అయిపోయారు. టాలీవుడ్ ప్రముఖులకు వివాహ ఆహ్వానం అందించారు. 26న ఉదయ్పూర్లో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి జరగనుంది. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ వివాహ వేడుకకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, హీరో విజయ్ దేవరకొండ రష్మిక వీళ్ళిద్దరి పెళ్లి గురించి చాలా సంవత్సరం నుంచి కూడా న్యూస్ నడుస్తున్నటువంటి విషయం అయితే వాళ్ళు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఎన్నోసార్లు వైరల్ అవుతున్నా కూడా పెళ్లి పైన మాత్రం వాళ్ళు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా నోరు ఇవ్వలేదు. అయితే ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్టుగా కూడా న్యూస్ వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా దీనిపైన ఓపెన్ అయితే అవ్వలేదు. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి మాత్రం కన్ఫర్మ్ అయింది. ఇది మార్చి 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా పెళ్లి పత్రిక కూడా ఈరోజు మొత్తం కూడా బయట అయితే సర్క్యులేషన్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు కూడా వీళ్ళిద్దరు ఓపెన్గా మాత్రం తమ పెళ్లి గురించి చెప్పకపోయినా కూడా ఇండస్ట్రీలో మాత్రం చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా తమ యొక్క వివాహ ఆహ్వాన పత్రికను మాత్రం పంచుతున్నారు. మొత్తం సెలబ్రిటీల దగ్గర కూడా వెళ్ళినటువంటి శుభలేఖలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అయితే వీరిద్దరికి వివాహం మాత్రం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఒక ప్యాలెస్లో చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సినీ ప్రముఖులతో పాటు వారికి అత్యంత దగ్గరైనటువంటి వారి సమక్షంలోనే ఈ పెళ్లి జరగబోతుంది. ఇక రిసెప్షన్కి సంబంధించి చూస్తే మాత్రము మార్చి 4వ తేదీన మాత్రము ఇక్కడ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సినీ ప్రముఖులతో పాటు మిగతా సెలబ్రిటీస్ అందరూ కూడా దీనికి ఈ రిసెప్షన్ కూడా హాజరవబోతున్నారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలు బిజీగా ఉండటము, రష్మిక కూడా చాలా బిజీగా ఉండటంతో ఇద్దరు కూడా కొంత టైం తీసుకొని తమ పెళ్లికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే ప్రస్తుతం వీరిద్దరు కూడా ఇప్పుడు ఉదయ్పూర్లోనే ఉన్నట్టుగానే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం వాళ్ళు ఉదయ్పూర్ వెళుతున్నటువంటి ఆ వీడియోస్ కూడా కొంత ఇప్పుడు బయట కూడా రావడం కూడా జరిగింది. అయితే మరొక వైపు మిగతా పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా ఇరువురు కుటుంబ సభ్యులు కూడా దగ్గరుండి కూడా చూసుకుంటున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. మరి ఇక దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తమ యొక్క వివాహానికి సంబంధించి మొత్తం కూడా ఆయన అఫీషియల్గా ఒక మాట కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులకు సంబంధించి వారు ఎవరు కూడా మాట్లాడకపోయినా కూడా ఇప్పుడైతే ఆహ్వాన పత్రికలు మాత్రము అందరికీ కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పెళ్లి పనులు మాత్రం చాలా ఫాస్ట్గానే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు పెళ్లి పనుల్లో పాల్గొంటూనే ఒకవైపు విజయ్ దేవరకొండ ఇటు సినిమా షూటింగ్లతో కూడా బిజీగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక విజయ్ దేవరకొండతో పాటు రష్మిక గతంలో 2 సినిమాలు కూడా చేయడం జరిగింది. మళ్ళీ త్వరలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా కూడా రాబోతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇద్దరు కూడా సినిమా అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి సినిమాలు కూడా చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇద్దరు కూడా తమ యొక్క వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇక ఫ్యాన్స్ మాత్రం చాలా ఖుషి అవుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే వీరి పెళ్లి గురించి చాలా సందర్భాల్లో మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆఫ్ ది రికార్డులు అడిగినా కూడా వారిద్దరు కూడా ఆ స్మైల్ ఇస్తూ మామూలుగా దాటవేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడైతే మార్చి 26వ తేదీన పెళ్లి అంటూ కూడా వెడ్డింగ్కి సంబంధించినటువంటి లేఖ కూడా ఇప్పుడు బయటికి రావడంతో దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ కూడా అఫీషియల్గా తన యొక్క వర్షన్ కూడా చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. సునీల్. ఓకే వెంకట్.